నీట్కి సంబంధించిన ఇష్యూ అంతా కూడా ఈరోజు ఢిల్లీ నుంచి గల్లీ వరకు పాకింది. ముందు ఒక్కసారి ఢిల్లీ గురించి మాట్లాడుకుందాము. ఈ ఢిల్లీ వీధుల్లో జరిగిన నిరసన కార్యక్రమం, విద్యార్థుల కడుపు ఏ రకంగా మండితే ఏ రకంగా కదం తొక్కిర్రు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే దీన్ని అంటే కనీ విని ఎరగని రీతిలో ప్రభుత్వాలకు ఎట్లున్నాయంటే ఒక మొద్దు నిద్ర దున్నపోతు మీద వాన కురిసినట్టుగా ఉంది. 22 మంది నీట్ విద్యార్థులు మరణిస్తే కూడా చలనం లేదు. ఇప్పుడు చల్లగా సావు కబురు చెప్పినట్టుగా ప్రధానమంత్రి మోదీ ఎక్స్లో ట్వీట్ చేసిరు. కనీసం ఒక క్షమాపణ చెప్పి ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ఆయనని కనీసం బర్తరఫ్ చేయొచ్చు కదా, లేదు. మరి ఎందుకు కాపాడుకుంటున్నారు అనేదైతే అసలు అర్థం కాని పరిస్థితి. ధర్మేంద్ర ప్రధాన్ని ఎందుకు రక్షిస్తున్నారు? కారణం డైరెక్ట్ ధర్మేంద్ర ప్రధాన్ కాకపోవచ్చు, కానీ కనీసము ప్రభుత్వాల మీద నమ్మకం అన్న కలుగుతుంది కదా, విద్యా వ్యవస్థ మీద నమ్మకం అన్న కలిగే అవకాశం ఉంటుంది కదా అటు విద్యార్థులకు కానీ విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ. అది ఏమీ లేకుండా ఎక్స్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టేస్తాము, నిందితుల్ని శిక్షిస్తాము, విద్యార్థుల జోలికి వస్తే ఉపేక్షించేది లేదని మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు జరుగుతున్న ఏదైతే నిరసన ఉందో దాంట్లో అసలు ఎక్కడి నుంచి వచ్చిరు ఆందోళనకారులు, ఎక్కడి నుంచి దీన్ని సైడ్ ట్రాక్ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు, దీని వెనుక ఎవరున్నారు అసలు? ఇప్పుడు సిజేపీ ఫౌండర్ అభిజిత్ మాట్లాడుతున్నట్టు ఇదంతా బీజేపీనే చేపిస్తుందా? దీనంతా కూడా డైవర్ట్ చేయడానికి మొత్తం టోటల్గా దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నోళ్ళందరూ కూడా చూస్తున్నారు. ఇప్పటికైనా కొంచెమైనా మరి బుద్ధి తెచ్చుకుంటారా? ఇటు రాష్ట్రాలు కానీ ఇటు దేశంలో కానీ విద్యా వ్యవస్థని ఏ రకంగా నడి బజార్లో పెట్టినరో తీరు చూస్తే అర్థమవుతుంది. ఇంకొకటి దీన్ని వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏం జరిగినా 2 రోజులు ఇష్యూ జరుగుతుంది, దాని తర్వాత కామన్ అయిపోతుందిలే అనుకుంటారు కదా. కానీ ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ కామన్ కాదు. ఎంత సీరియస్నెస్ ఉంది, ఆగ్రహం వస్తే ఆవేదన వస్తే కడుపు మండితే ఏ రకంగా ఉంటుందని అర్థమవుతుంది కదా. అందులో చేరిన ఎవరైతే విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారు, అసాంఘిక శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళని అడ్డు పెట్టుకొని ఈ ఒక నిరసన కార్యక్రమాన్ని తప్పుబట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు చూడండి. దీన్ని తిప్పికొట్టాల్సినంత అవసరం ఉంది. దరిద్రం ఏమైందంటే ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా, మనం నేషనల్ వైడ్గా మాట్లాడదాం, కొంతమంది ఏమో బీజేపీకి పాజిటివ్గా మాట్లాడుతున్నారు, కొంతమంది ఏమో నెగిటివ్గా మాట్లాడుతున్నారు. అసలు ఇష్యూ ఏంటి? ఇష్యూని ఏ రకంగా టేకప్ చేయాలి, అసలు విద్యార్థుల సమస్యని ఏ రకంగా మాట్లాడాలనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. పార్టీల వైజ్గా చీలిపోయి ఈరోజు విద్యా వ్యవస్థను కూడా రాజకీయం చేసి భ్రష్టు పట్టిస్తున్న వైనం కనిపిస్తుంది. ఆ ఒక ఏదైతే ఆ మోటో ఉందో దాన్ని టోటల్గా డైవర్ట్ చేసి కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఢిల్లీనే కాదు గల్లీ వరకు పాకింది. సో ఇక్కడ 22 మంది నీట్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోతే రాజీనామా చేయాల్సిన బాధ్యత ధర్మేంద్ర ప్రధాన్ మీద లేదా? హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఆందోళన, అలాగే కోట్లాది మంది రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న ధర్మేంద్ర ప్రధాన్ సిగ్గు లేకుండా పార్లమెంటులో నవ్వుతూ కూర్చున్నాడని కూడా అంటున్నారు. విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద విచక్షణారహితంగా కొడితే వాళ్ళని నవ్వుతూ చూస్తూ ఉంటారా? విద్యార్థుల గురించి అవసరం లేదు, కేవలం మా పదవులు వ్యాపారాలు ఆస్తులే ముఖ్యమన్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుందనేసి ఈరోజు విద్యార్థులు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ధర్నా చౌక్ వద్ద నీట్ విద్యార్థిని కంటతడి కూడా పెట్టుకున్న వైనం కనిపిస్తుంది. ఎవరన్నా ఈ నీటికి సంబంధించి పాజిటివ్గా మాట్లాడితే ఒక ముద్ర వేసేస్తున్నారు, దీన్ని మతం చూడుతున్నారు, దీనికి హిందూ తత్వం చూడుతున్నారు. నేటి గురించి ప్రశ్నిస్తే హిందువులు కాదని మాట్లాడుతున్నారు. ఎవరో 10 మందో 20 మందో చేస్తే వాళ్ళని ఏరివేయాల్సింది పోయి ఎవడైతే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడో వాణ్ణి బట్టలిప్పి బజార్లో నిలబెట్టాల్సింది పోయి
ఈరోజు వర్గాలుగా విడిపోయి మాట్లాడుతున్న వైనం చూస్తే నిజంగా చాలా సిగ్గుచేటుగా ఉంది. మనం కూర్చొని బాగా మాట్లాడతామే, పాజిటివ్గా మాట్లాడుతున్నామే ఈరోజు. కానీ ఆ 22 మంది విద్యార్థుల్లో, నీటి విద్యార్థుల్లో మన ఇంట్లో కూడా ఒక అన్నో, తమ్ముడో, కొడుకో ఎవరో ఒకరుంటే ఆ బాధ ఏంటనేది తెలిసేది. ఆ బాధలో నుంచి 4 మంచి మాటలు, పనికొచ్చే మాటలు, ప్రభుత్వాన్ని నిలదీసే మాటలు వస్తాయి. కానీ ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే ఇవాళ ప్రభుత్వాలకు తొత్తులుగా మారి కొమ్ము కాస్తూ ఎవరైతే నేటి విద్యార్థి తరపున మాట్లాడుతున్నారో వాళ్ళపైన ఇవాళ ఒక రకమైన ముద్ర వేస్తూ పబ్బం గడుపుకుంటున్న కొంతమంది సిగ్గులేని మనుషులను చూస్తే ఈ సమాజమే బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని అనిపిస్తుంది. 22 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. దానికి సంబంధించిన వ్యక్తి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతుంటే దాన్ని పరిహాసంగా చేస్తూ ఈరోజు ఒక ఉద్యమాన్నే పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ ముసుగులు. దీన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఈరోజు దాన్ని ఏ రకంగా అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారో దాన్ని ప్రతి ఒక్కరు కూడా పసిగట్టాల్సిన అవసరం ఉంది. దీన్ని రాజకీయం చేసి పబ్బం గడపాలనుకుంటున్నారు కాబట్టి దాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం కూడా ఉంది. కేవలం మాట్లాడుతున్నది ఈరోజు దేశవ్యాప్తంగా నీట్ విద్యార్థులకు జరిగిన అన్యాయం గురించి. ఈరోజు పార్టీలు, రాజకీయాలు, పదవులు, స్కీములు, స్కాములు కాదు ప్రతి దాంట్లో. సో ఇది ఆలోచించుకుంటే కానీ ఏదైనా కూడా ఇది ఒక మంచి పునాది అని చెప్పాలి. సో దాంట్లో చేరిన అసాంఘిక శక్తుల్ని ఏరిపారేసే శక్తి పోలీసు వ్యవస్థకు ఉంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థకు ఉంది. ఏం తెలుసుకోలేకుండా లేరు కదా. ఆ ముసుగులో నిజమైన విద్యార్థులని ఈరోజు హింసిస్తూ వాళ్ళపైన లాఠీ చార్జీ చేస్తూ వాళ్ళని ఈడ్చి లాక్కెళ్ళి ఈరోజు వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టారు కదా. దీన్ని కదా ఖండిస్తుంది. అసాంఘిక శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా ఏరిపారేయాల్సిందే, వాళ్ళకు శిక్ష విధించాల్సిందే. కానీ దీన్ని మిక్స్ చేయకూడదు కదా. ఇక్కడ దేనికి దానికి సపరేట్ అనే విషయాన్ని ఎవరైతే ఈరోజు తొత్తులుగా మరి మాట్లాడుతున్నారో వాళ్ళు గమనించుకోవాల్సినంత అవసరం అయితే ఉంది.